అది సర్టిఫికేషన్‌కి ఎంత కాస్ట్ అవుతుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లై చేసున్నారు కదా! సో, అంటే మీరు చేశారు కాబట్టి ఎట్లా దాని ప్రాసెస్ ఏంటి? సర్టిఫికేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఒకసారి కొంచెం బ్రీఫ్‌గా అంటే చెప్పండి. నేను మా కజిన్ హెల్ప్ తీసుకున్నాను సార్ దీనికోసము. వాళ్ళు ఆల్రెడీ ఎస్ఏపీలో వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఎండ్ యూజర్‌గా వర్క్ చేస్తుంటే. ఓకే. సో, మనం డైరెక్ట్‌గా అయితే మనము ఫస్ట్ ఓన్లీ లాగిన్ క్రియేట్ చేసుకోవాలి సార్ మనం ఎస్ఏపీ పోర్టల్‌లో. ఓకే మేడం. మన జీమెయిల్ ఎలాగా లాగిన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనము ఆ లాగిన్‌తో మనము ఎస్ఏపీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు మనకి ఎయిదర్ ఒక ఐడీ ఇస్తారు సార్. ఆ ఐడీ త్రూనే మనం లాగిన్ అవ్వగలుగుతామనమాట. ఓకే మేడం. ఓకే. వాళ్ళు. సో, ఆ పర్టిక్యులర్ ఐడీ ఏదైతే ఉంటదో మనకి ఎస్ఏపీ ఐడీ క్రియేట్ అవుతుందో, ఆ ఓకే. పర్టిక్యులర్ ఐడీతోనే మనము పేమెంట్ చేయగలుగుతాము ఎస్ఏపీకి. ఓకే. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు 3-4 డేస్ టైంలో మినిమమ్ 48 అవర్స్ టైం అయితే తీసుకుంటారు మనకు రెస్పాండ్ అవ్వడానికి, మనకు కన్ఫర్మ్ చేయడానికి. ఓకే మేడం. అప్పుడు వాళ్ళు మన పేమెంట్‌కి వాళ్ళు కన్ఫర్మ్ చేసి స్లాట్స్ బుక్ చేసుకోవడానికి మనకు అలౌ చేస్తారు. ఓకే మేడం. ఫస్ట్ ఇది మనకి పేమెంట్ ఎంత మేడం? ఎస్ఐపి లైబ్రరీకి యాక్సెస్ ఇస్తారు సార్ మనకి. ఎస్ఏపీ లైబ్రరీకా? యాహ్! లైబ్రరీ ఉంటది. learninghub.com అని ఉంటది. ఓకే. ఎస్ఏపి లెర్నింగ్ హబ్‌కి యాక్సెస్ ఇస్తారు ఇనిషియల్‌గా. ఓకే దాంతో మేడం. పాటు మనకొక ఐడీ నంబర్ ఇస్తారు. అంటే రిడీమ్ చేసుకోవడానికి ఒక ఐడీ ఇస్తారు. ఓకే. సో, అలా మనము పేమెంట్ చేసినప్పుడు అది రిడీమ్ చేస్తాము. పర్చేజ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే వాళ్ళు 48 అవర్స్‌లో కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసినప్పుడు మనం వెళ్ళేసి స్లాట్ బుక్ చేసుకుంటాము. అప్పటి ఓకే. వరకు మనకి స్లాట్ బుక్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదు. ఓకే. ఓకే. వాళ్ళు మన పేమెంట్ యాక్సెప్ట్ చేసి మనకు మెయిల్ పంపిస్తారు. ట్రైనింగ్ హ్మ్. కన్ఫర్మ్డ్ అనేసి. ఓకే అప్పుడు మేడం. అవును. మీకు నిన్న లింక్ పెట్టాను గదా! trainings.sap.com అనేసి. అవును మేడం. అవును. అందులోకి వెళితే మనకి డాష్‌బోర్డ్ ఉంటుంది. ఆ హ్మ్. డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళేసి మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు సార్. ఓకే. ఎంత కాస్ట్ అవుతుంది ట్రైనింగ్ మేడం? క్యాలెండర్ ఉంటుంది. ట్రైనింగ్ క్యాలెండర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డేట్స్ చూపిస్తది. అవైలబుల్‌గా ఉన్న డేట్‌లు. అక్కడ ఓకే. మనం కంట్రీలొచ్చేసి మనకి కోల్‌కత్తా గాని, చెన్నై గాని ఇండియా తీసుకొని, హ్మ్. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, మనకి అవైలబుల్ డేట్స్‌లో నుంచి ఒక డేట్ పిక్ చేసుకొని, ఒక టైమ్ గూడా మనం కన్ఫర్మ్ చేసుకొని, మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. అది మనకు కన్ఫర్మేషన్ ఒస్తుంది. కన్ఫర్మేషన్ వస్తుంది. అవును సార్. కాస్ట్ ఎంత అవుతుంది మేడం? ఒక సింగిల్ సర్టిఫికేషన్ అయితే 15,400 ప్లస్ జీఎస్టీ సంథింగ్ ఉంది సార్. అంటే మనకి అప్రాక్స్‌గా 20,000 అవుతుంది. ఒక్క అటెంప్ట్ అయితే. సింగిల్ అటెంప్ట్‌కి. సింగిల్ అటెంప్ట్స్. అదే హ్మ్. మల్టిపుల్ 6 అటెంప్ట్స్ ఇస్తారు. అది 35,000 చేంజ్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది. మనకి అప్రాక్స్‌గా ఆల్‌టుగెదర్ ఒక 40,000 వరకు పడుతుంది. 6 అటెంప్ట్స్ అంటే మనము ఈచ్ అటెంప్ట్ ప్రాపర్‌గా యూజ్ చేసుకోగలిగితే ఏవైనా 6 పేపర్స్ రాయొచ్చు. ఓకే. ఓకే. అంటే లేదు ఒకటి నేను మేడం. ఒక అటెంప్ట్ రాసాను. అందులో నేను ఫెయిల్ అయ్యాను అని అంటే హ్మ్. మళ్ళీ ఒక అటెంప్ట్ వేస్ట్ అయిపోయినట్లే ఔట్ ఆఫ్ 6లో. ఓకే. ఇంకా 5 ఉంటాయి ఆప్షన్స్ మనకి. ఇంకా 5 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మనం హ్మ్. ఏ సర్టిఫికేషన్ మనం కంప్లీట్ చేసినా కూడా అది హ్మ్. 5 ఇయర్స్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది సార్ మనకి. ఓన్లీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓన్లీ మళ్ళీ 5 అప్లై ఇయర్స్. చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక అది ల్యాప్స్ అయిపోతుంది. ఓకే. ఓకే. అది గ్లోబల్ సర్టిఫికేషన్ అయినా కూడా 5 ఇయర్స్ దానికి డ్యూరేషన్ ఇచ్చున్నారు. హుహు. ఓకే. మనకి ఓకే. గూగుల్‌లోకి వెళ్తే దీని ఇన్ఫర్మేషన్ అంతా ఉంది సార్. ఎస్ఐపి సర్టిఫికేషన్ క్లియర్‌గా ఓకే. అది ఉంది. మీరు యాక్చువల్‌గా మీరు లింక్ ఫార్వర్డ్ చేశారు చాట్ బాక్స్‌లో ఉంది. చూస్తాను మేడం ఒకసారి నేను. ఓకే. ఆ లెర్నింగ్ హబ్‌లోనే మనము ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ రిలేటెడ్ మనకి లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి. హ్మ్. ప్రీవియస్ క్వెషనీర్ ఉంటుందనమాట మనకి. దానికి సంబంధించిన క్వెషన్స్ ఎలా ఉంటాయి. ఆ ఓకే. క్వెషన్స్ గూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లెర్నింగ్ వీడియోస్ మనం ట్యాగ్ చేసుకుంటే అవి మన కార్ట్‌కి యాడ్ అవుతాయి. 40 హ్మ్. అవర్స్ లెర్నింగ్ అని 40 ప్రతి మాడ్యూల్‌కి లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి. ఓకే. అక్కడ ఓకే. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హుహు. అన్నీ ఉంటాయి. లెర్నింగ్ హబ్‌లో ఉంటాయి సార్. మనకు టైం ఉండి ఆహ్, ఉంటే చాలా కంటెంట్ ఉంటుంది మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి. వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఎస్ఏపీ పోర్టల్‌లోని. ఓకే మేడం. రైట్. రైట్. సో, బట్ ఇప్పుడు ఆథరైజేషన్ ఏందంటే హ్మ్. ఇలా సర్టిఫికేషన్ చేసుకునే వాళ్ళకి ఉంటుందది. ఓకే. ఓకే.
సో ఎనీవే ఏదైనా సరే మనకి సింగిల్ ఐటమ్ అయితే 20,000 విత్ జిఎస్టీ, మల్టిపుల్ అంటే 6 టైమ్స్ చెప్పారు కదా, దానికైతే ఆల్మోస్ట్ ఎంత 40,000. 20,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అవుతుంది సార్. అదే అది ఫస్ట్ ఫస్ట్ సింగిల్ ఐటమ్ అయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ 20,000. రైట్ సార్. ఓకే. అది కానీ 6 ఐటమ్స్ అయితే 40,000 కదా. అప్రాక్స్ 40,000 అవుతుంది సార్ మనకి. ఓకే, అప్రాక్సిమేట్లీ 40,000 అవుతుంది. మొత్తం కంప్లీట్ ఆన్లైన్ కదా, ఎగ్జామ్ అంతా ఆన్లైన్ కదండి. మొత్తం ఆన్లైనే ఉంటుంది సార్. అది ఓకే, కంప్లీట్ ఆన్లైన్ ఎవ్రీథింగ్. కంప్లీట్ ఆన్లైనే సార్. అది మన స్క్రీన్ అది వెబ్ క్యామ్ ముందు జరుగుతుంది ఎగ్జామ్. ఓకే, కంప్లీట్ వెబ్ క్యామ్ ముందు జరుగుతుంది. వెబ్ క్యామ్ ముందు మనం ఉంటాము. మనం కంప్లీట్‌గా ఎగ్జామ్‌కి ముందు కూడా మొత్తం వాళ్ళు మన రూమ్ మొత్తం 4 కార్నర్స్ క్లోజ్ అయ్యి ఉండాలి. చెక్ చేస్తారు. ఓపెన్ ఏరియాలో చేయకూడదు. దానికి ఏవో సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు వెబ్ క్యామ్‌తో అంతా చూస్తారు మన రూము. అదర్ గ్యాడ్జెట్స్ ఏమి వాడకూడదు. అంటే ఓన్లీ మన అంటే ఎవరైనా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా అటెండ్ అవుతారని ముందు కేర్‌ఫుల్‌గా ఉంటారు. అసలు ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని కూడా అలో చేయరు. ఓన్లీ మన ల్యాప్‌టాప్, వర్క్ డెస్క్ కూడా చూపించాలి వాళ్ళకి మనం. వెబ్ క్యామ్ అంటే చూస్తారు. ఓకే, అంటే ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి దీన్ని బట్టి. అంతేనే సార్. వెబ్ క్యామ్ ముందు మనం ఉంటాం కూడాను. వాళ్ళు మానిటర్ అవును. మొత్తం రికార్డ్ అవుతూ ఉంటది. ఎగ్జామ్ అయిపోయి సబ్మిషన్ అయిపోయే వరకి. వెబ్ క్యామ్ ముందు మానిటరింగ్ అవుతుంటది. ఓకే, ఓకే. నాకు ఓకే. తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతనే సార్. బట్ ఒకసారి అటెండ్ అయితే మనకు తెలుస్తుంది క్లియర్‌గా. ఓకే. ఎనీవే మీరు చెప్పింది కరెక్టే మేడం. ఎందుకంటే నేను సమ్ అదర్ పీపుల్‌తో కూడా మాట్లాడాను. సో, ఆల్మోస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మీరు ఏదైతే చెప్పారో అదే ఉందన్నమాట. సో, ఎందుకంటే మనం ఛానెల్ అప్లోడ్ చేస్తే కొంతమందికి యూజ్‌ఫుల్ అవుతది. ఇది మనకి ఎస్ఏపీ సర్టిఫికేషన్ గురించి కొంతమంది 10,000, 5,000 కూడా అనుకుంటున్నారు. సో, అందువల్ల ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ అదే మీకు ఒకవేళ మనం హ్మ్. ఏదైనా ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటే వాళ్ళు మనకి రాపిస్తే కంపెనీ ఖర్చు చేస్తే మటికి మనకి ఇంకా పేమెంట్‌తో ఉండదు సార్. డైరెక్ట్‌గా వోచర్స్ వస్తాయి. వీళ్ళు ఎస్ఏపీకి పేమెంట్ చేస్తారు ఆర్గనైజేషన్ వాళ్ళు. ఎస్ఏపీ వాళ్ళు మనకు వోచర్ పంపిస్తారు రిడీమ్ చేసుకోవడానికి. ఓకే మేడం. ఓకే, అట్లాగే. పేమెంట్ ఆల్రెడీ కంపెనీ చేసేస్తది కాబట్టి, ఈ వోచర్ రిడీమ్ చేసుకున్న తర్వాత వాళ్ళు షెడ్యూల్ చేసుకోవడానికి ఎగ్జామ్ కన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు ఓకే. వీళ్ళు షెడ్యూల్ ఎగ్జామ్ చేసుకొని ఎంప్లాయీస్ ఎగ్జామ్ రాస్తారు. వితిన్ ఆర్గనైజేషన్ అయితే. ఓకే, ఓకే. అది ఆర్గనైజేషన్ చూసుకుంటుంది ఆ ప్రాసెస్. అవునండి. కంపెనీ తరపునైతే టోటల్ పేమెంట్ కంపెనీ వాళ్ళే చేస్తారు. ఐడియా ఉంది నాకది. కరెక్టే. మనకి వోచర్ ఇస్తారు సార్. వోచర్ నంబర్ ఒకటొస్తది. రిడీమ్ హ్మ్. చేసుకోవాలది. ఓకే. ఎస్ఏపీ వెబ్‌సైట్‌లో. ఓకే, ఓకే. ఓకే మేడం. ఎనీవే థాంక్ యూ మేడం. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే.